विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। यदङ्घ्रिकमलद्वन्द्वं द्वन्द्वतापनिवारकं तारकं भवसिन्धोच्च श्रीगुरुं प्रणमाम्यहम्। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम्। एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, మనందరం కూడా ఉదయం నుంచి ఎంతోమంది మహాత్ములు, మహనీయులు, భక్తులు మరి వారి సమయాన్ని కూడా వెచ్చించి సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి స్వామివారి ఆరాధన నిమిత్తం ఇచ్చేసి తెలంగాణ రాష్ట్రం నుంచి ఇతరమైనటువంటి రాష్ట్రాల నుంచి కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్గొనాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఎంతోమంది మహాత్ములు మన గ్రామానికి విచ్చేయటం జరిగింది. మారుమూలు ఉన్నటువంటి గ్రామానికి ఇంతటి విశేషత కలగడానికి కారణం ఒక మహామనిషిలో కలిగినటువంటి మంచి ప్రేరణ. మానవుడి యొక్క ప్రయాణం ఎంతమందిని కదిలిస్తోందనడానికి గురువుగారి యొక్క జీవితమే ఒక నిదర్శనం. ఒక సత్పురుషుడి యొక్క ఒక సత్సంకల్పం మానవుడిలో ఒక మంచి సంకల్పం కనుక ఉదయిస్తే అది ఎంతమందిని కదిలించగలదు అనేటువంటి ఒక ప్రయత్నానికి నిదర్శనం గురుదేవుల యొక్క జీవితం. మరెక్కడో మారుమూల ఉదయం చెప్పారు కదా వారి అబ్బాయి గారు, గణేశనపాడులో స్వామి జననం, తర్వాత ఇక్కడ ఈ ఇంటి వారి పుణ్యం, వారి పూర్వీకులు కూడా బ్రహ్మంగారి ఆరాధన చేసుకొని బ్రహ్మంగారి ఆలయాన్ని కాస్త వారు సేవ చేసుకొని దాంతోపాటుగా గురువుని కూడా చేరి గురు సాంప్రదాయంలో నిలబడి అలాగే ఇక్కడికి వచ్చి స్వామి ఇంత వైభవంగా ఒక కొత్తపాలెం గ్రామము అంటే అక్కడ భక్తులు చాలా శ్రద్ధగా ఉన్నటువంటి వారు ఉన్నారు, చక్కగా వినేవారు ఉన్నారు, సేవ చేసేవారు ఉన్నారు. అన్నింటికంటే గొప్పదేమిటంటే మనిషి వంగితే వ్యాయామం, మనస్సు వంగితే అది వైరాగ్యం. ఇక్కడ వాళ్ళు మనస్సు వంచి పనిచేస్తారు, మనిషి వంగి పనిచేయరండి. ఇక్కడ స్వామివారి శిష్యులు ఎవరు కూడా ఒళ్ళు వంచి చేసేవాళ్ళు కాదు, మనస్సు వంచి చేసేవాడు. మనస్సు వంగిందంటే అది వైరాగ్యం. మనిషి వంగాడనుకోండి, ఏదో ఆవిడ కాళ్ళకి నమస్కారం చేసింది, నేను చేయకపోతే నేను భక్తురాలను కాదనుకుంటారేమో, నేను కూడా వంగి నమస్కారం చేస్తే పోతుంది కదా అని ఇక్కడ మనుషులు వంగరు, వారి మనస్సులు వంగుతాయి. అలా మనస్సులు శరణాగతి పొందడానికి కారణం ఏంటంటే ఒక మహామనిషిలో కలిగిన ఒక సత్సంకల్పం. తాను చేశాడు, మన చేత చేయించాడు, ఇంటి పెద్దగా మారాడు, మనకు బుద్ధి చెప్పాడు. ఎక్కడైనా ఒక బాధ కలిగితే అభాగ్యులు ఎవరైనా ఉంటే వారు ఒక కష్టంతో, గంపెడంత కష్టంతో వచ్చి తేలికైన హృదయంతో వెళ్ళిన వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. స్వామి దగ్గర వచ్చిన వాడు గంపెడంత బాధతో వచ్చేవారు రావడం. కానీ స్వామి చెప్పే మాటలు అవి వేదమా వేదాంతమా అంటే మామూలుగా తేలికైన పదాలే ఉపయోగించేవారు ఎల్లయ్య స్వామి గారు. బాగా కష్టమైన శ్లోకాలు, అర్థం కాని మాటలు వారి మాటల్లో ఉండవు, వారి బోధల్లో ఉండవు. చాలా తేలిగ్గా మన పక్కింటి వ్యక్తి మన ఇంట్లో పెద్ద కొడుకు మాట్లాడితే ఎలా ఉంటుందో, మన ఇంట్లో మన తండ్రి మాట్లాడితే ఎలా ఉంటుందో, ఇంకా చెప్పాలంటే తండ్రి మాట్లాడినా మన కోపం వస్తుంది. ఒక్కోసారి తండ్రి మాటల్ని మనం ఓర్చుకోలేం, ఆయన ఏమిటో చెప్తున్నాడండి అని అనేస్తాం. కానీ ఎల్లయ్య స్వామి వారి దగ్గరికి వచ్చిన తర్వాత తండ్రి మాట కాదన్న వాళ్ళు కూడా ఆయన మాట విన్నవాళ్ళు ఉన్నారు. అలాగే ఎన్నో సంసారాల్లో కలిగిన కలతలు ఒక మాటతో ఆయన తీర్చేశాడు. ఆయన తన కుటుంబాన్ని నడిపించాడు, తనని నడిపించుకున్నారు, తనతో పాటుగా సమాజాన్ని నడిపాడు. ఇంతమంది ఊళ్ళలో కదలిక తెచ్చాడు ఆయన. అంటే మనిషి తలచుకుంటే ఎంత చేయగలడు? లోకంలో మనం అనుకుంటాం, నా వల్ల అవుతుందా, నేనేం చేయగలను,
నా ఒక్కడి వల్ల అవుతుందా? మనం నిరాశ నిస్పృహల్లో మునిగిపోయి మనం చేయాల్సిన పనిని కూడా మనం చేయలేకపోతున్నాం. అలాంటిది ఒక మనిషి నిష్క్రమణ జరిగింది అంటే, కనిపించేటువంటి మనిషి కనబడకుండా తెరమరుగైపోయారంటే, మనం మన బంధువులకే అటువంటి స్థితి కలిగితే ఎంతమంది మనపూర్వకంగా చూడడానికి వెడుతున్నాం? ఒకసారి ఎవరికి వాళ్ళు గుండెల మీద చేసుకొని ఆలోచించండి. కొంతమంది అంటారు, ఇప్పుడే వెళ్ళిపోయాడా, ఇప్పుడు చూడకపోతే మళ్ళీ రేపు ప్రొద్దున దెప్పి పొడుస్తారేమో, కనీసం చివరి చూపుకైనా వెళ్ళాలి, ఏమో కనిపించి వస్తే మన పని పూర్తవుతుంది కదా, వచ్చినట్టుగా కనపడ్డట్టుగా ఉంటుంది అని వచ్చేవాళ్ళు కొంతమంది. అయ్యో పనులన్నీ ఇప్పుడే ఉన్నాయే, ఇప్పుడే పోయాడు ఈయన, ఓ 2 రోజులు ఆగిపోయినా బాగుండేది, మా పనులన్నీ పూర్తయిపోయాయి అనుకునే వాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు. ప్రపంచం కదండి. కానీ ఇన్ని హృదయాలు ఒక్కసారి గొల్లుమని బాధపడ్డాయంటే అది ఎవరి నిష్క్రమణ? ఒక మహానుభావుడు తెరమరుగైపోతే దుఃఖం ఎంత కలుగుతుందో కొత్తపాలెం గ్రామం చూసింది. ఎందుకంటే కొత్తపాలెం గ్రామంలో దేహాలు వెళ్ళిపోయి విడిచిన వాడు 3 మంది ఉన్నారు. ఎందుకంటే ప్రపంచం కదా, ఏ ఊళ్ళోకి వెళ్ళినా తప్పక ఉండేది ఏమిటంటే మృత్యువే. ఒక ఊళ్ళో శివాలయం లేకపోవచ్చు, ఒక ఊళ్ళో రామాలయం లేకపోవచ్చు, కానీ మా ఊర్లో శ్మశానం లేదని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? చేయొద్దండి చూస్తాను. మా ఊర్లో శ్మశానం లేదు అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు. అంటే అర్థం ఏమిటి? ప్రతి ఊరిలో వచ్చిన వారు వెళ్ళిపోతున్నారు. అది మన ఊరిలోనే జరగలేదు, మన ఊరితోనే ప్రారంభం కాలేదు. కానీ ఒక మహాత్ముడి యొక్క కనుమరుగు కావడం అనేది, ఇంతమంది ఎక్కడి నుంచి వచ్చారో వారితో వీరికి ఏమిటి బంధం, ఎప్పుడు తిరిగాడయా ఎల్లయ్య స్వామి వారి ఈ ఊర్లన్నీ అంటే అవి మనకు తెలియదు. ఒకసారి వారి డైరీ చూస్తే తెలుస్తుంది. ఒక్కసారి పరిచయం అయితే వారి నెంబర్ ఆయన అక్కడ డైరీలో రాసుకుంటాడు. ఆయన స్వహస్తాలతో రాసుకున్నాడు ఆ డైరీని. ఒక్కసారి పరిచయం అయితే ఎన్ని ఫోన్లు చేస్తారో కార్యక్రమానికి, తెలియపరచడం దగ్గర నుంచి వచ్చేంత వరకు రానిది మనదే పాపం తప్ప పిలవంది ఆయనది కాదు. పిలిచాడు, అందరినీ పిలిచాడు. ఒక్కసారి ఆయనకు ఫోన్ నెంబర్ ఇస్తే చాలామంది అనుకొని ఉంటారు కూడా, ఈ గురువుకు ఫోన్ నెంబర్ ఇచ్చి తప్పు చేశాను, ఎన్ని మార్లు ఫోన్ చేస్తున్నాడో మహానుభావుడు. దేహం ఉన్నప్పుడు అనుకొని ఉంటాం, ఈయనకేం పని పాట లేదు, అనవసరంగా నెంబర్ ఇచ్చేశాను, ఊరికే చేస్తున్నాడు. 4 నెలల కార్యక్రమంలో కనీసం 4 మార్లన్నా చేస్తాడు. ఏమిటండి ఆయన ఒళ్ళో పడిన పుణ్యం? ఆయన ఒళ్ళో పడిన పుణ్యం ఏమిటి? మనకు ఆయాచితంగా పుణ్యాన్ని ఇవ్వడానికి ఆయన చేసిన ప్రయత్నం. కనీసం వారు ఇక్కడికి వస్తే ఓ మంచి మాట వింటారు. ఆ వినినటువంటి మాట వాళ్ళ జీవితంలో ఎప్పుడో కష్టం అనుభవిస్తున్నప్పుడు స్వామి మాట చెప్పాడు కదా అని గుర్తుపెట్టుకొని వాళ్ళ కష్టాన్ని దాటగలుగుతారు. నా తల్లిదండ్రులు నాకు దేహం ఇచ్చారు, నా గురుదేవులు నాకు మళ్ళీ పునర్జీవితం ఇచ్చాడు, మంత్రపూతమైన శరీరాన్ని మాయాలోకాన్ని దాటించడానికి మనుష్యుల కోసం ఎలా వినియోగించాలి, ఇది ఎల్లయ్య స్వామి వారు చేసినటువంటి ప్రయత్నం. ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళందరూ ఆయన ఆత్మశాంతి కలుగుగాక అన్నారు. ఆత్మకు శాంతి ఏమిటండి? దేహమే పునీతమైంది అయింది. ఆత్మశాంతి ఏమిటి? కలగనిది ఉంటే శాంతి కలుగుగాక. ఇప్పుడు డబ్బులు లేని ఆయన వస్తాడండి, నీకు డబ్బు వచ్చుగాక. పిల్లలు లేని వాళ్ళు వస్తారండి, నీకు పిల్లలు కలుగుగాక అంటే లేనిది వస్తుంది. అసలు ఆయన పొందే ఉన్నాడు, పొందింది మళ్ళీ కలగడం ఏమిటండి? వాస్తవానికి ఆయనకు ఆరాధన పూర్తయిపోయింది. ఆయన జీవితంలో దేనికోసం వచ్చాడో, ఎందుకోసం దేహాన్ని వినియోగించుకున్నాడో, ఏమి చేయడానికి దేహం వచ్చిందో దాన్ని పరిపూర్ణంగా చేసుకున్నాడు. ఆయన పరిపూర్ణం చేసుకున్న ఆయనకు ఆరాధన అక్కర్లేదు. ఆ ఆరాధన పేరిట మనం పరిపూర్ణత సాధించడానికి ఒక మార్గం. ఇది మన కోసం ఆరాధన. ఆరాధన ఎల్లయ్య స్వామి వారికి కాదు. ఎల్లయ్య స్వామి వారు జీవించి ఉండగానే ఆయన ఎన్ని మాటల్ని దాటాడో, ఎంతమంది పనుల్ని కూడా ఆయన దారిని పెడుతుంటే ఈ చెవిని ఎన్ని సోకాయో, దేహంతో ఉండగా ఆయన ఎవరు ఏమేమన్నారో అవన్నీ మనకు ప్రపంచంలో చాలా తెలుసును, కొన్ని తెలియదు. అలా విన్న వాటిని కూడా చిరునవ్వుతో సహించాడు ఆయన. నాకు తెలుసు ఆ విషయాలు. ఎందుకంటే నేను మా బ్రహ్మం ఆయనకి గర్భాన పుట్టిన కొడుకు అయితే నేను ఆయనకు మానస పుత్రుడుగా నేను అనుకుంటాను. ఎప్పుడు ఏది జరిగినా ఏది కడుపును పుట్టిన పిల్లాడికి బ్రహ్మానికి చెప్పాడో లేదో నాకు తెలియదు. ఎందుకంటే నేను స్వామివారికి పరిచయం అయ్యేటప్పటికి బ్రహ్మం 10వ తరగతి కూడా అయిపోయి చదువులకు వెళ్ళిపోయాడు. ఆయన దగ్గర ఉంటే ఓ తండ్రి ప్రేమ ఏంటో తెలిసింది నాకు. నిజంగా మాకిద్దరు సోదరీమణులు ఉన్నారు, చెల్లెళ్ళు. ఆ ఇద్దరు చెల్లెళ్ళ ప్రేమ భూలక్ష్మి విజయలక్ష్మిలో చూశాను.
అలాగే ఆప్యాయతలు బావమరుదులు బతకొడతారంటారు. ఆ బావమరుదుల యొక్క ప్రేమ ఎలా ఉంటుందో మా మామయ్యలు ఇద్దరు ఉన్నారు, రామారావు గారు, బ్రహ్మం గారు. అలాగే మా అమ్మమ్మ గారు ఉన్నారు, గోవిందమ్మ గారి అమ్మగారు. ఎంత ప్రేమ అంటేనండి, ఆ ప్రేమని ఇంత అని తోచడానికి సాధ్యం కాదండి. ఇంతమంది వచ్చారంటే దేనికోసం వచ్చారండి? ఇక్కడ ఏం ఖర్చు పెట్టారని వచ్చారు? పోనీ ఏం తీసుకెడదామని వచ్చారు? లోకంలో రెండు ఉంటే కానీ మనం పని చేయమండి. ఒకటి మనకు లాభం, పోయిన చోట మనకి ఏదైనా ఇస్తున్నారా, మనం ఏమైనా తీసుకొచ్చుకోవడానికి వీలుంటుందా, ఇది ఆలోచించే పని చేస్తాం మనం. కానీ ఇంతమంది ఇన్ని గ్రామాల నుంచి ఈ రోజుల్లో కార్యం జరుగుతోందంటే పని కట్టుకొని పిలిస్తే రారండి. కానీ ఇంతమంది వచ్చారంటే ఏది నడిపించింది వారిని? అంటే ఏదో అతీతమైన శక్తి ఒకటి ఉంది నడిపించింది. ఊరికే వస్తారండి ఇంతమంది జనం? ఆ శక్తి ఏంటి? మొన్నటిదాకా మనతో చరించినటువంటి ఒక రూపం కదిలించిందండి ఇంతమందిని. ఆయన బోధ కదిలించింది, ఆయన మాట కదిలించింది. ఎంత సున్నితంగా చెప్పేవారు స్వామి మాటని. ఆయన పెద్దగా చదువుకోలేదు. చదువుకోకపోతే ఏదైనా చిన్న చిన్న విషయాలు వస్తే ఆయన ఎంత ఆనందపడిపోయేవారంటే ఆ ఆనందాన్ని మళ్ళీ 10 మందితో పంచుకునేవారు ఒక బోధ రూపంలో. చాలా తేలికపడిన హృదయాలు చూశాను నేను స్వామి దగ్గరే. ఆయన మాట ద్వారా మంత్రం వేసేసారేమో అనిపిస్తుంది. ఎందుకంటే గ్రంథాలు చదివితే రాదండి ఆ ఓర్పు, ఆ ఓపిక, ఆ సహనం, ఆ చెప్పే నేర్పు. ఎంతోమంది పండితులు ఉండొచ్చు, పెద్ద పెద్ద గ్రంథాలు విపరీతంగా చదివి చెప్పచ్చు. కానీ ఒక హృదయాన్ని పట్టుకోవటం అనేది ఎల్లయ్య స్వామి వారికి తెలిసినంతగా పండితులకు కూడా తెలియదు. ఆయన అలా హృదయాన్ని పట్టుకునేవాడు. ఎవరికి ఎక్కడ బాధ కలిగిందో ఆ బాధకు నివారణ చెప్పేవారు స్వామి. అది కేవలం మాటే, ఆయన పెద్ద కష్టపడేవాడు కాదు. ఇంకోటండి, ఆయన ముందు వచ్చిన వాడికి కడుపు చూసి బోధ చెప్పేవాడు. ఎక్కడైనా తడబాటు ఉంటుందేమో, మన ఇంటికి ఒక మనిషి చెప్పా పెట్టకుండా అర్ధరాత్రి వేళ అపరాత్రి వేళ వస్తే ఈ సమయంలో వచ్చాడు, ఇప్పుడు ఇతనికి ఏం చేసి పెట్టాలి, మనం ఇల్లంతా వెతుక్కుంటాం, ఇంట్లోకి బయటికి తిరుగుతాం. కానీ ఎంతమంది జనం వచ్చినా ఆ ఇంట్లో ఏది ఒడిదుడుకులు తెలియదండి. వాళ్ళు ఎలా చేస్తున్నారనేది ఇప్పటికీ ప్రశ్నే. ఇంతమందికి ఎలా వండి వారుస్తున్నారు. మనం ఒక్క మనిషి చుట్టము సమయం తెలియకుండా వస్తే చాలా విసుక్కుంటామండి. కానీ స్వామి ఏం నేర్పారు వారికి అంటే సేవ నేర్పారు. మన ఇంటికి భోజనం కోసం రారమ్మా, మన మీద ప్రేమతో వచ్చారంటే ఏదో పుణ్యం ఉంది మనకి. ఆ పుణ్యం రాశీభూతం అయితేనే వాళ్ళు మన ఇంటికి వస్తారు. ఒక ఎల్లయ్య స్వామి వారికి కాదండి, వాళ్ళ కుటుంబంలోనే లేదు ఆ మాట. మీరు ఎందుకు వచ్చారు, మీరేం తీసుకెడుతున్నారు, ఏం తింటున్నారు, అలా చూడడం అనేది వాళ్ళ ఇంట్లోనే లేదు. ఆ ప్రేమని మనం ఇంకెక్కడా పొందలేం. నిజానికి చెప్పాలంటే ఆయన మూర్తీభవించిన ప్రేమ స్వరూపం అండి. ఏదనుకుంటున్నాడో అది చెప్పేసేవారు. తర్వాత మళ్ళీ ఆయన ఓదార్పు ఎలా ఉంటుందంటే చాలా చక్కగా, ఇంకెవరూ కూడా మేము ఈ దుఃఖాన్ని దాటామంటే అది ఇంకెవరికి మాటల్లో చెప్పలేనటువంటిది, అది స్వామికే సాధ్యం. కానీ స్వామి వెంట వెడితే మేము కూడా అనుకునేవాళ్ళం, వెళితే ఎల్లయ్య స్వామి వారి వెంట సత్సంగాలకు వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? ఆయన వెంట పెడితే ముందు మాకు భోజనానికి పడక్కి లోటు ఉండదండి. ఎందుకంటే మా స్వామి తనొక్కడు చూసుకునేవాడు కాదండి. స్వామి తనతో పాటు వచ్చినటువంటి 10 మందికి కూడా అంతే గౌరవం ఉంది. స్వామి ఎంత గౌరవాన్ని మనం ఇస్తున్నామో అదే గౌరవం మాకు నేర్పేవాడు. అమ్మ శ్రీనివాస్ వచ్చాడు, కూర్చోబెట్టు, అన్నం పెట్టమ్మా అన్నయ్యకి అని ఇలాగ ఒక తండ్రి ఎలా చెప్తాడు, తండ్రి కూడా అలా చెప్పడండి. ఎందుకంటే స్వార్థంతో కూడినటువంటి ప్రేమలు బయటవి. కానీ గురు ప్రేమ అనంతం. ఆ అనంతమైన ప్రేమని మనం ఒక మాటల్లోనో లేకపోతే ఒక పనుల్లోనో చేసి చూపించలేం. అంత ప్రేమని పంచాడండి ఆయన. తను పంచడమే కాదు, అందరికీ నేర్పాడు కూడా. మీకు ఎప్పుడు తెలుస్తుంది బుద్ధి? మీకు తెలివి లేదు అంటూ ఉంటాడు ఎప్పుడైనా మాటల్లో. మీకు తెలివి ఎప్పుడు వస్తుంది అంటారు. ఇప్పుడు మనం అనుకుంటాం, నాకు బోలెడంత తెలివి ఉంది, నేను బోలెడైన ఎకరాలు సంపాదించాను, బోలెడంత బిల్డింగ్ కట్టాను, మా ఊళ్ళో నాకు మంచి పేరుంది, ఇంత ఇల్లు ఎవరు కట్టలేకపోయారని, ఇదేవిడి స్వామి నాకు తెలివి లేదంటాడు అని మనకు అనిపిస్తుంది. కానీ ఆయననే తెలివి వేరు. మనం అనుకునే తెలివి భాష్యంలో ఉండడం కాదు. ఒరే మీరు ఎప్పుడు తెలుసుకుంటారా తెలివి అంటే? తానెవరో తెలుసుకునే తెలివి. తన తనువుకు వెలిగే శక్తినిచ్చిన భగవంతుడు ఒకడు ప్రకాశిస్తున్నాడని తను ఉండగానే గుర్తించే తెలివి. తనువు పోయిన తర్వాత ఏం తెలుసుకుంటామండి? ఆత్మ వెళ్ళిన దేహం అగ్నిహోత్రుని పాలు,
కఠిన శల్యములెల్ల గంగపాలు, కొడుకు వండిన కూడు మేటి చాకలి పాలు, కొడుకు వండిన కూడు కాకుల పాలు, మీద కప్పిన బట్ట మేటి చాకలి పాలు, ఇల్లు సొమ్ము మంచములెల్ల ఇతరుల పాలు. అంతే కదా, ఏది నీ వెంట రాదురా. ఒకసారి ఆలోచించండి. ఆత్మ వెళ్ళిన దేహం అగ్నిహోత్రుని పాలు. ఎంత బాధపడ్డా స్వామివారిని తరలించింది తప్పిందా మనందరికీ? ఆఖరిగా కంటి చెమ్మ రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అండి? స్వామిని తీసుకెళ్లే సమయంలో వీడియో కాల్ చేసి చూశాను నేను స్వామిని. పార్థివ దేహాన్ని చూసే అదృష్టం నాకు కలగలేదు, వేరే కార్యక్రమంలో ఉండడం వల్ల. చూసిన ప్రతిసారి కళ్ళకి పొరలు అడ్డుపడుతూ ఉండేవి. ఎందుకో తెలియదు. వేదాంతం చెప్పొచ్చండి, కొన్ని జీర్ణం చేసుకోవడం కష్టం. వేదాంతం ఎంతైనా చెప్పొచ్చు, దీంతో సంబంధం లేదు, ఇది లేదు, అది లేదు చెప్పడం చాలా తేలికే. అది అనుభవానికి వచ్చేటప్పటికి అర్థమైంది. దేహంతో చూసి చూసి బాగా అలవాటైపోయిందేమో. దేహం కనుమరుగైపోయిందంటే ఒక కన్నీటి పొర వచ్చేసింది అడ్డుగా. ఇలా తుడుచుకొని స్వామిని చుట్టమే సరిపోయింది నాకు వీడియో కాల్లో. నేను అనుకున్నాను, కొద్దిపాటి పరిచయం ఉన్న నాకే ఈ అనుభూతి కలిగింది, మరింత ప్రేమను పంచాడు స్వామి. దగ్గరున్న వాళ్ళ పరిస్థితి ఏమిటి? దగ్గరున్నారు, చూశారు స్వామిని దగ్గరగా, అభిషేకం చేసుకున్నారు, పూలు చల్లారు. అలా ఆ పార్థివ దేహాన్ని వాహనం మీద తరలిస్తుంటే మనందరి గుండెలు బరువెక్కాయి. ఇక మాకు బోధ చెప్పేవాళ్ళు ఎవరు, మమ్మల్ని నడిపేవారు ఎవరు, మా కుటుంబ పెద్ద ఎవరు, మాకు సలహాలు ఇచ్చేవారు ఎవరు? మమ్మల్ని నడిపే ఒక తేజం వెళ్ళిపోతుంది. దేహంలో నుంచి ప్రాణం వెళ్ళిపోతే బాధ ఎలా ఉంటుందో మనకు తెలియదండి. దాన్ని కూడా చూపించారు. వాస్తవానికి మనకి దేహంలో నుంచి ప్రాణం వెళ్ళిపోతుంటే బాధ తెలియదు, ఆ బాధ పడేవాడికే తెలుస్తుంది. కానీ ఆ క్షణం మనం పడ్డ బాధ ఎంతటిదో చెప్పనా అండి? నిజానికి నా ప్రాణమే పిండేస్తుందా అక్కడ, నా గుండె పిండేస్తుందా అక్కడ? భగవంతుడు ఇంత కఠినాత్ముడా? నేను అనుకున్నాను స్వామి చాలా దయామయుడు, విష్ణుమూర్తి, నారాయణమూర్తి అని అనుకునేవాడిని. కానీ స్వామిని ఒక్కసారిగా పార్థివ దేహాన్ని వాహనం మీదగా తరలిస్తుంటే నిజంగా నారాయణమూర్తి చాలా కఠినాత్ముడు అనిపించింది ఆ క్షణంలో. ఎందుకంటే ఒక భాగవతులు ఇంతమంది హృదయాన్ని పిండేసాడే స్వామి ఒక్కసారి. నిజంగా కరుణ అనేది దేవుడికి ఉందా అనిపించింది. నిజంగా బాధపడ్డ క్షణం అది. ఎందుకంటే మనందరికీ అంత ఆప్తుడయ్యాడండి స్వామి. అమ్మాయి అంటూ ఇంట్లోకి వచ్చేవాళ్ళు ఎవరు చెప్పండి? మీ ఇంట్లో మీ తండ్రి కూడా చెప్పులు ఇడవడానికి సందేహంగా అల్లుడేమంటాడో, మనవడేమంటాడో, మనవరాలు ఏమంటుందో అని ఏమండి లోపలికి వెళ్ళేటప్పుడు కూడా ఆ తలుపు దగ్గర నిలబడి నాన్న వచ్చావా అని కూతురు పిలిస్తే లోపలికి పెడతాడు అడుగు తండ్రి. కానీ గుమ్మంలోనే ఉండి అమ్మాయి అనే పిలుపు వినపడిందంటే అది ఎల్లయ్య స్వామి వారిదేనండి. ఇంకెవరండి మనల్ని పిలిచేవాళ్ళు అలాగా? అమ్మాయిని స్వతంత్రంగా పిలిచే నోరేదండి? అబ్బాయిని ప్రేమతో పిలిచే పిలిపేదండి? ఎంతమంది గుండెలు కదిలిచ్చారు. అమ్మో స్వామి వచ్చాడని బాధగాడండి. స్వామి వెనక ఎంతమంది వచ్చారు? ఇదో పెద్ద బాధ మనకి. ఆయన ఒక్కడు వచ్చేవాడు కాదండి, ఎప్పుడు వెళ్ళినా ముందు సమాచారం ఇచ్చేవారు కాదు ఆయన. ఇవ్వకుండా స్వామి నేను నీతో పాటు వస్తున్నానంటే, అబ్బాయి నీకు రహస్యం చెప్తున్నాను విను, తక్కువ తిను ఎక్కువ నడు. తక్కువ తిను, ఎందుకంటే మాకు ఇళ్ళు ఎక్కువ, శిష్యులు ఎక్కువ. వెళ్ళిన ప్రతి చోట మా వాళ్ళు ఏదో ఒకటి పెడతారు, తినకపోతే వాళ్ళు బాధపడతారు కనుక తక్కువ తిను. అది పెద్ద రహస్యం అండి. స్వామి చెప్పాడు, తక్కువ తిను ఎక్కువ నడువు, నీకు బళ్ళు గిళ్ళు ఏముండవు, నా వెంట వస్తే నడకే వచ్చి, కానీ నీకు ఎక్కడా లోడు చేయరు మా వాళ్ళు. అంటే ఎంత భరోసా ఇచ్చే హృదయం ఏదండి ఈ రోజున? ఆ భరోసాతో మనల్ని నడిపేవారు ఎవరు? అందరి గుండెలు బరువెక్కాయా లేదా? ఒకసారి తలుచుకోండి. సంఘటన గుర్తు చాలా తెచ్చుకుంటున్నాం ప్రపంచంలో. ఒకసారి ఆ సన్నివేశాన్ని గుర్తు తెచ్చుకోండి. ఇంతమంది జనం, ఇంతమంది వేడుక, అంతే ఒక పండుగ వాతావరణం అండి. మీ ఊర్లో శివరాత్రి తిరణాలు జరిగితే అంతమంది వచ్చారో లేదో నాకు తెలియదు. మీ ఊర్లో ఇంకేదైనా ఊర్లో ఏదైనా రాజకీయ నాయకుడు వస్తే అంతమంది వచ్చారో లేదో నాకు తెలియదు. కానీ ఒక మనిషి మనకు కనుమరుగైపోయాడన్న విషయం ప్రతి హృదయాన్ని ఎలా తాకింది ఒకసారి ఆలోచించండి. ఇంతమంది అక్కడి నుంచి రాగలిగారు, అసలు ఈ నూళ్ళు ఆయన ఎప్పుడు తిరగగలిగాడు? మనకి ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఉన్న చుట్టాలేళ్ళకి పోవాలంటేనే టైం సరిపోవటం లేదు. పెళ్ళిళ్ళకి కార్డులు వస్తే ఎగ్గొట్టేవి కొన్ని, పోయేవి కొన్ని. మరి ఇంతమంది ఇళ్ళకి ఈయన ఎప్పుడు వెళ్ళాడండి? సామాన్యమైనటువంటి వాడికి సాధ్యమేనా? ఈ జీవితంతో ఉన్నవాడికి ఆయన సంపాదించుకున్న పెద్ద ధనం ఏమిటంటేనండి తన శిష్యుల హృదయాలండి. ఆయన సంపాదించుకున్న పెద్ద ధనం అది.
శిష్యహృతోపహారకాయ నమః. గురుదేవుల యొక్క నామాల్లో శిష్యుల యొక్క హృదయాన్ని హరించేవాడండి గురుదేవుడు అంటే. శిష్య విత్తోపహారకాయ నమః. వీళ్ళు కొంతమంది ఉంటారు, శిష్యులు ఏమైనా ధనం ఇస్తారేమో దోచుకుపోదామని, కానీ ఇక్కడ శిష్యుల యొక్క హృదయాన్ని ద్రవింపజేశాడు ఆయన. ఆయన ఇంటికి వచ్చి ఆనందపడని హృదయం లేదండి, మరలా రావాలనే తపన పడ్డ హృదయం తప్ప నేను ఇంటికి అనవసరంగా వచ్చానన్న వాళ్ళు ఒక్కళ్ళు లేరు. ఎవరి నుండి చేయొద్దండి, నేను చెప్తాను. ఎల్లయ్య స్వామి వారి ఇంటికి వచ్చి నేను అనవసరంగా వచ్చాను, ఇప్పుడు కాదండి, మీకు ఈ వైభవంగా ఒక వేడుక ఒక భవంతి కనపడుతోంది కనుక మీరు అనొచ్చు, స్వామి ఇక్కడ చక్కగా ఏది మంచి భవంతి కట్టారు స్వామి, ఈ భవంతిలోకి వచ్చి ఉండడానికి ఏమిటండి అంటే, ఈ భవంతికి పూర్వం ఇల్లుందండి, అక్కడ అవసరాలు తీర్చుకోవడానికి ఒక అడ్డు కూడా లేదండి. ఒక రోజున స్వామివారు ఆ ఇంట్లో ఉన్నారు, కానీ ఆ ప్రేమలో మాత్రం మార్పు లేదండి. ఆ ఇంట్లో ఉన్నప్పుడు ప్రేమలో మార్పు లేదు, వాళ్ళకు ఒక భవంతి కట్టిన తర్వాత భవంతిలోకి వచ్చిన తర్వాత కూడా ఆ ప్రేమలో మార్పు లేదు. కానీ మనలో ఏదో ఒకటి పెరిగే కొద్దీ మనలో ఉండే గౌరవం తగ్గిపోవడమో, ఎదుటివాడిని చిన్న చూపు చూడాలనే ఆలోచన రావడమో, ఇవన్నీ మానవుడిలో ఉండే సహజ గుణాలు. కానీ మనకు వారు ఏం నేర్పారు? ప్రేమ అండి. పద్దయ్య గారి ఇంట్లో కార్యక్రమం జరిగితే మా సీతమ్మత్త గారి ఇంట్లో 200 మంది వచ్చేవారండి. హాజరు పట్టి కూడా వేసేవాడు మా మొక్కపాటి వాసు గారు. హాజరు పట్టి వేస్తే చెయ్యెత్తన్నమ్మా ప్రసాదాలకి ఎవరు పెడతారు రేపు పొద్దునంటే 4 నెలలకు ఫుల్ అయిపోయిన రోజులు ఉన్నాయండి. 4 నెలల కార్యక్రమంలో నేను ఫలానా రోజు అని అలా పూర్తిగా మేము ఇదిగో ఈ కార్యక్రమంలో మా వంతుగా మేము సేవను అందిస్తాం అని స్వచ్ఛందంగా ముందుకొచ్చినటువంటి రోజులు చూశాం. అంటే దేని కోరుకున్నాడు ఆయన అంటే మనలో మార్పుని. మనం మానవులుగా ఉండి మానవత్వం మర్చిపోతున్నామండి. ఏది మంది కాదో మనం దాన్ని పట్టుకుంటున్నాం. పశు లక్షణం మంది కాదు, కానీ పశుత్వం దగ్గరికి వెళ్ళిపోతున్నాం. మన మానవులు అంటే మా అంటే కాదు, నవం అంటే క్రొత్త, నవం అంటే క్రొత్త, మా అంటే కాదు, నువ్వు క్రొత్త వాడివి కాదురా, నువ్వు ఎప్పుడూ ఉన్నవాడివే. మనకు భగవద్గీతలో స్వామి చెప్పాడు, అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవా తత్రకా పరిదేవన. ఇది మనకు భగవద్గీత చెప్తున్న సత్యం. కృష్ణ, నువ్వు ఎప్పుడో ఉన్నవాడివి కాదు కదా, మన ఇద్దరం ఒకే కాలంలో ఉన్నవారిం కదా, ఎప్పుడో పుట్టిన సూర్యుడికి నువ్వు ఎలా బోధ చెప్పావని అడిగాడు. ఎవరు? అర్జునుడు. దానికి కృష్ణుడేమన్నాడు? అర్జున, నువ్వు మాయకు వశుడయ్యావు గనక ఈ జన్మే నీకు తెలుస్తుంది. నేను మాయను జయించాను గనక మాయ నేను పుట్టిస్తే వచ్చింది గనక దాని పుట్టుక రహస్యం కూడా నేను ఎరగగలను. ఏది నిన్ను ముంచడం వల్ల నువ్వు సత్యాన్ని గుర్తించలేకపోతున్నావో దాన్ని సృష్టించిన వాడిని నేను అన్నాడండి కృష్ణయ్య. ప్రొద్దు నుంచి చెప్తున్నారే వేదికనెక్కిన మహాత్ములు, మాయ మాయ మాయ. ఆయన అన్నాడు, ఆ మాయ నేను పుట్టిస్తే వచ్చిందిరా అని. దైవీ హేష గుణమయీ మమ మాయ దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. ఎవడు చెప్పగలిగాడండి మాయ నాది అని? లోకంలో చెప్పమని చూస్తాను. నాది అంటే నీ మాట వినాలి, నాది అంటే నా మాట వినాలి. మాయ నీ మాట వింటుందా? మాయ నీది ఎలా అవుతుంది? మాయ ఎవరు చెప్తే వింటుంది? ఆయన చెప్తే వింటుంది. ఎందుకని? ఆయన దానికి యజమాని. నన్ను ఆశ్రయించు అని చెప్పాడండి స్వామి. మామేవ ఏ ప్రపద్యంతే అంటే అర్థం ఏమిటి? అక్కడ ప్రకృష్టంగా నువ్వు ఆశ్రయించి తీరాలి. అక్కడ దొంగ నమస్కారాలు, దొంగ వినయాలు, దొంగ భక్తి గురుదేవుల దగ్గర కుదరదు. ఎంత మనం మనపూర్వకంగా సరెండర్ కాగలమో మనల్ని అంత తేలికగా తను ఒడ్డును చేరుస్తాడండి. మనలో ఉండే దొంగ వినయాలు భగవంతుడికి తెలియకుండా ఉండవు. నువ్వు ఎందుకు వంగావో, ఏం ఆలోచిస్తున్నావో, ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఏం చేయాలనుకుంటున్నావో ఇవన్నీ ఆయనకి ఎరుకే. కానీ ఆయనకు మన మీద వాత్సల్యం అండి. ఒక వ్యక్తి వస్తే బోధ చెప్పకుండా పంపించేవారు కాదు ఎల్లయ్య స్వామి వారు. మనం ఈనాడు బోధ చెప్పాలంటే మైక్ ఉందా, నా మాట ఊరు మొత్తం వింటుందా, ఎంతసేపు అవకాశం ఇస్తారు, ఎంతమంది వస్తారు, మీ ఊర్లో ఎంతమంది ఉంటే నేను సత్సంగానికి వస్తాను, ఇంతవరకు ఆలోచించినా పర్వాలేదండి. నాకెంత ఇస్తారు? మళ్ళీ ఇదొకటి ఉంది ప్రపంచంలో, నాకెంత ఇస్తారు, నాకేమిస్తారు. కానీ ఒక్కరొచ్చిన బోధ చెప్పేవారండి. ఎల్లయ్య స్వామి వారిలో ఉన్న అటువంటి గొప్ప విశేషం ఏంటంటే, వారిని బాగా దగ్గరగా చూసినటువంటి అనుభవం ద్వారా చెప్తున్నాను. ఎవరైనా ఒక్క వ్యక్తి బాధతో వచ్చినా
ఆ బాధ హృదయానికి కత్తుకునేటట్లుగా బోధ చేయగలిగిన వ్యక్తి అండి ఎల్లయ్య స్వామి గారు. మాలాంటి వాళ్ళకి అది కుదరదు. ఇప్పుడు అమ్మాయి ఏదైనా చెప్పమంది అనుకోండి, అమ్మాయి 2-3 ఏం చెప్తామే తల్లి, ఏమో 9 ఉన్నారేమో పిలువమ్మా, మన సంఘం ఉన్నారు కదా, అరుణమ్మ ఆంటీ ఉంది, స్వరాజ్యమ్మ ఆంటీ ఉన్నారు, మా కొంతమంది భక్తులు ఉన్నారండి, వాళ్ళు ఏ సమయంలో పిలిచినా వస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఇదే పెద్ద పని. మిగతా వాళ్ళందరూ పనులు వేరుగా పెట్టుకున్నారు. మా సంఘం కొంతమంది ఉన్నారు, వారు 4-5 వస్తారండి. పాపం అమ్మాయి కూడా నా బుద్ధి ఏమిటో అమ్మాయికి తెలుసు. అందుకని విజయలక్ష్మి నేను రాకముందే ఫోన్ చేస్తుంది, అన్నయ్య వస్తున్నాడు రండి. ఎందుకని మా అన్నయ్య 4 ఉంటే కానీ చెప్పడం, మా నాన్నలాగా కాదు. అమ్మాయికి కూడా తెలుసు నా బుద్ధి, అందుకని ముందే చెప్పేస్తుంది నేను వస్తున్నానమ్మా అంటే, సరే అన్నయ్య వస్తున్నాడట రండి అంటే, అక్కడ తీరిక కలిగినటువంటి మా అక్కయ్యలు, మా అమ్మమ్మలు, మా నాయనమ్మలు అందరూ 3 మంది ఉన్నారులేండి. కొత్తపాలెం అంతా మా చుట్టాలే, ఎవరు బయట వాళ్ళు ఎవరు లేరు, అందరూ వచ్చేస్తారు. ఎందుకని అంటే అమ్మాయి పిలిచిందంటే ఏదో ఉంది. ఇంకోటి ఏంటి, నాన్నగారిలాగా అస్తమానం దొరకడు అన్నయ్య. నాన్న కదా, ఆయన ప్రేమ వేరే, ఆయన అట్టి పెట్టుకోవడం వేరే. ఆయన ఏ సమయంలో వచ్చినా ఆయన ఆ బోధన అనుగ్రహించేవాడు. ఎన్ని ఊర్లు తిరిగాడండి, ఆయనకు బండి రాదు. మళ్ళీను నాలాగే నేను ఆయన ఒకటే కేటగిరీ, నాకు బండి రాదు, ఆయనకి రాదు. ఆయన ఒకళ్ళు వేసుకు తిరగాలి. అక్కడ ఏ ఊరన్నా పోతే ఎంత పరిచయం అయితే ఎల్లయ్య స్వామి వారు అక్కడ ఊర్లో దిగారంటే ఎవరో ఒకళ్ళు సిద్ధంగా ఉంటారండి. స్వామి వస్తున్నారా మా ఊరు, ఎక్కండి. అయ్యా నేను ఒక్కడిని కాదయ్యా, ఈయన కూడా ఉన్నాడు, ఇద్దరిని తీసుకెళ్తాం, లేకపోతే మా ఊరి వాళ్ళకి ఫోన్ చేస్తాం, స్వామి ఇంకో బండి వస్తుంది. ఎవరండి అంత ప్రేమగా తీసుకెళ్లేవాళ్ళు? ఈ రోజుల్లో ఇక్కడి నుంచి మాచవరం పోవాలంటే, ఏమయ్యా మాచవరం పోతున్నావంటే శివాలయం దాకా పోతున్నానంటాడు, ఆయిల్ ఖర్చు అని. ఒక్కడికి అదే ఆయిల్, ఇద్దరికీ అదే ఆయిల్. వీడు ఒకవేళ ఎక్కడ మాచవరం అంటే ఎక్కడ దాకా తీసుకెళ్లాల్సి వస్తుందేమోనని, లేదు బాబాయ్ శివాలయం దాకా పెడుతున్నానని పళ్ళికలు ఇచ్చి చూసి వినాయకుడు గుడి అటగానే వెనక్కి తిరిగి చూస్తాడు. వీడెవరో నన్ను చూస్తున్నాడా, లేకపోతే మళ్ళీ చూస్తున్నాడు అనుకోండి, శివాలయం వైపు తిప్పుతాడు. వీడు మాచవరం పోయిన దాకా మళ్ళీ మాచవరం పోడి. ఆ మాచవరం పోయిన తర్వాత ఎరారు ఆనన్నావే, మధ్యలో పని పడింది బాబాయ్, మా ఆవిడ చెప్పింది కూరగాయలు తెమ్మని, లేని పని ఒంటి మీద పెట్టుకుంటాడు. మన బుద్ధులు అవి. ఎలా మనకి చెప్పాలో, ఎలా మన మనస్సుని మలచాలో. ఎందుకంటేనండి, మీకు వస్తువులు బాగు చేసేవాడు ఊరూరా తిరుగుతాడు, మనస్సును బాగు చేసేవాడు తిరగట్లేదండి. అదే పెద్ద కర్మ. వస్తువులు బాగు చేసేవాళ్ళు 3 మంది తిరుగుతున్నారు, మన మనస్సును రిపేర్ చేసేవాడు ఏడండి? ఏ ఊరు పైన డాక్టర్లు ఉన్నాడు, మనసుకు వైద్యం చేసేవాడు ఉన్నాడా? మీ కొత్తపాలెం అదృష్టం ఏమిటంటే వైద్యులు ఉన్నారు, మనస్సుకు వైద్యం చేసే గురుదేవులు ఉన్నారు. అది మీకు గుర్తు, కొత్తపాలెం చేసిన పుణ్యం. వైద్యులు ఏముందండి, ఎప్పుడో మనం సంవత్సరంలో ఏదో 2 మార్లు వెళ్తామో 3 మార్లు వెళ్తామో. కానీ నా మనస్సుకు వేదన కలగలేదనే వాళ్ళు ఎవరో చేయొద్దండి, చూస్తాను. మీ ఊర్లో జ్వరం లేని వాళ్ళు ఉండొచ్చు, షుగర్ లేని వాళ్ళు ఉండొచ్చు, బీపీ లేని వాళ్ళు ఉండొచ్చు, అల్సర్ లేని వాళ్ళు ఉండొచ్చు. నా మనస్సుకు బాధ లేదు ఎత్తండి, చూస్తాను. ఒక్కసారి మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, నేను ఇప్పటి వరకు కంట నీరు పెట్టలేదు, నా మనస్సును ఎప్పుడు వేదనలో పడేసుకోలేదు అని ఎవరైనా చెప్పగలరా? అందరికీ వేదన ఉందండి. గుట్టుగా కొంతమంది ఏడుస్తున్నాం, గట్టిగా కొంతమంది ఏడుస్తున్నాం, తలుపులు వేసుకొని కొంతమంది ఏడుస్తున్నాం, తోడి కోడలు చూసుద్దేమోనని పైట కొంగు పెట్టుకొని కళ్ళ కింద నీరు ఇంగిపోయేటట్టు ఏడ్చేవాళ్ళు కూడా ఉన్నారు. మరి ఎవరండి మన వేదన సరిచేసేవాళ్ళు? లోకంలో బాగుంటే ఏడ్చేవాడు కనబడతాడేమో కానీ మనం ఏడిస్తే కన్నీళ్లు తుడిచేవాడు గురుదేవుడు ఒక్కడే. మనం బాగుంటే ఏడుస్తుందండి లోకం. వాడు బాగా సంపాదించేశారే, వాడు బాగా పొలాలు కొన్నారే, వాడు బాగా ఇళ్ళు కొన్నారే, మన మీద పడి ఏడుస్తోంది లోకం. కానీ నీ ఏడుపును చూసి నీకేడుపుందుకు వచ్చిందా అని కారణం వెతికేవాడండి గురువు అంటే. నువ్వు కళ్ళతో చెప్పక్కర్లేదండి, నీ మనస్సును చదివేస్తాడు గురుదేవులు. ఆకలేస్తుంది, ఇంటికి వెళ్ళి అమ్మని అడగాలండి, అమ్మ నాకు అన్నం ఆకలేస్తుంది, నాకు అన్నం పెట్టవే అని అమ్మని అడగాలి. నిన్ను కంటుంది కానీ నీ లోపలేముందో మీ అమ్మకు తెలియదు. నీ ఆకలి వేదన అమ్మ గుర్తించలేదు, కానీ నీ మనోవేదన గుర్తించగలిగిన వాడు గురుదేవులు. నీ మనస్సు ఎలా చెప్తే అది మంచి మార్గంలోకి వెడుతుంది, ఏ మార్గంలో చెప్తే అది మాట వింటుంది. ఎందుకంటే మనస్సు స్వాధీనము గురుదేవుడికి ఒక్కడికే సాధ్యం అండి. ఎల్లయ్య స్వామి వారు వారి మనకు కాలంలో మాట్లాడుకోవాలి కనుక మాట్లాడుకుంటున్నాం, కానీ వారు వెళ్ళిపోవడము రావడం 2 లేవు. ఉన్నది ఎప్పుడూ గురుతత్వమే.
అందుకే దానికి బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. గురు శ్లోకాలు బాగా చదవడం అలవాటైపోయి నోటికి చదివేస్తున్నాం, కానీ అర్థాన్ని భావన చేస్తే మొట్టమొదటి పదం ఒక్కటి చాలదా అండి గురువు గురించి చెప్పడానికి? బ్రహ్మానందం. బ్రహ్మానందం అంటే బ్రహ్మము, చతుర్ముఖ బ్రహ్మకు కూడా అలభ్యమైనటువంటి ఆనందం అది. మీరు అనుకుంటారు బ్రహ్మానందం అంటే చతుర్ముఖ బ్రహ్మ కలిగిందేమో. చతుర్ముఖ బ్రహ్మ కూడా భ్రమలో పడ్డాడు. పురాణాలు చదివితే తెలుస్తుంది. ఆయనకి భ్రమ కలిగింది కృష్ణావతారంలో. మరి ఇక్కడ భ్రమ కలిగే ఆనందం కాదండి గురుదేవులది. మన భ్రమ ఆనందం బ్రహ్మానందం కాదండి, భ్రమ ఆనందం. ఎలా ఉంటుందంటే, మంచి ఎండలో ముత్యపు చిప్ప ఉంటుందండి. పొలాలు వెళ్ళే వాళ్ళు చూస్తుంటారు అమ్మగారులు. ముత్యపు చిప్ప కనపడగానే వెండిలాగా కనపడుతుంది అది. ఇప్పుడు వేగంగా నడుస్తూ ఆవిడ చూడకుండా నేను ఒక్కదాన్ని దీన్ని జేబులో వేసుకుపోతే బాగుంటుంది అని పరిగెత్తుతారండి. పరిగెత్తిన తర్వాత దాన్ని ఇలా పట్టుకొని చూస్తే అది ముత్యపు చెప్ప, వెండి కాదండి. అంతెందుకండి, నేను ఒకసారి ఒక చిన్న సంఘటన చూశానండి. ఒక ముసలాయన మెడికల్ షాప్ దగ్గర నిలబడి ఉన్నాడు. నిలబడి ఉంటే ఆయన ఎందుకు వచ్చాడో ఏమో, ముందుకెళ్తున్నాడు, ఒకసారి వెనక్కి వచ్చాడు. నేను అనుకుంటున్నాను, తాతయ్య నువ్వు ఏదో మందు కోసం వచ్చినట్టున్నావు, తీసుకో అని పెద్దలు కదండి వెళ్ళండి అంటూ ఉంటే ఆయన అంటున్నాడు, నువ్వు తీసుకో బాబు, నువ్వు తీసుకో అంటున్నాడు. పోనీ నేను తీసుకొని పక్కకు వచ్చిన తర్వాత ఇంకొకటిని, నువ్వు తీసుకో బాబు, నువ్వు తీసుకో అంటున్నాడు. నేను అనుకుంటున్నాను, పెద్ద ఆయన ఇంత ఓపిక ఎలా వచ్చింది, ఇలా నిలబడ్డాడే అంటే రహస్యం ఏదో ఉండుంటుంది కదా అని కాసేపు ఆగిన తర్వాత చూసి చూడనట్టుగా ఆయనే పరిశీలిస్తుంటే ఆయన ఏం చేశాడంటేనండి, మెడికల్ షాప్ దగ్గర తెల్లటి బిళ్ళలు ఉంటాయండి, గుండ్రంగా మూతలకు ఉంటాయి. ఆ మూతల బిళ్ళలు అక్కడే పడేస్తారండి కొంతమంది. ఈయన దాని మీద కాలు పెట్టి 5 రూపాయల బిళ్ళ అనుకొని దాని మీదే నిలబడ్డాడు. ఎవరు చూడకుండా ఉంటే ఈ జేబులో వేసుకుందాం కదా అని. ఈయన కదలలేదండి. తర్వాత 2-3 వచ్చిన తర్వాత వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నేను బాగా పరిశీలించి చూస్తే ఇక ఎవరూ లేరు. నా కర్రపోటు ఆయన అటు ఇటు చూసి కాలు తీసి కింద ఏలు పెట్టి ఆ రూపాయి బిళ్ళలాగా ఉంటుంది కదండి, 5 రూపాయల బిళ్ళ మంద అని ఉంటుంది, దాన్ని తీసుకొని చేతిలో వేసుకొని నలుపుతున్నాడండి. ఓరే పిచ్చాడా, అది చెల్లేది కాదురా, చల్లంది. చల్లనటువంటిది ఒక మందుల షాపులో దొరికేటువంటి ఒక గుండ్రటి బిళ్ళ. ఆశ చూశారా ఎంతసేపు నిలబెట్టిందో. ఇటువంటి మనిషి 5 నిమిషాలు నుంచోలేనంటాడండి. గుడికెడితే 5 నిమిషాలు నుంచోలేనంటాడు. రేషన్ షాపు దగ్గరికి పోతే నా వయస్సు చూడండి, కాసేపు కూడా నుంచోలేను, నన్ను ముందు పోనివ్వండి అంటాడు. 5 రూపాయల భ్రమ చూశారా ఎంతసేపు నిలబెట్టిందో. నువ్వు తీసుకో, నువ్వు తీసుకో. 5 పంపించాడండి, ఈయన మాత్రం కదలడం లేదు. ఏమిటా ప్రేమ? 5 రూపాయల బిళ్ళ ప్రేమ. వాస్తవానికి 5 రూపాయల బిళ్ళ ఉందో దానిలో? లేదు. అక్కడేముంది? ఓ ప్లాస్టిక్ గుండ్రటి బిళ్ళ ఉంది. ఆయన అనుకున్నాడు, నేను ఎంతసేపు నిలబడింది దీనికోసమా? మనం కూడా ఇదే ఆనందాన్ని పొందుతున్నాం. మనం పొందేది కూడా భ్రమ ఆనందమే, బ్రహ్మానందం కాదండి. బ్రహ్మానందం కలిగితే ప్రదేశాన్ని విడిచిపెడతామా? వేరే ముచ్చట్లో చెప్తామా? వేరే ముచ్చట్లకు పరిగెడతామా? బ్రహ్మానందం కలిగితే ఇంకో దానికి వెళ్ళరు. మందార మకరంద మాధుర్యమున తేను మధుపంబు ఓవునే మదనములకు నిర్మల మందాకిని వీచికల తూగు రాయంచనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ కాది అయి చొక్కు కోయిల చేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికాస్ఫురిత చకోరకంబరగునే సాంద్రనీహారములకు అంబుజోదర దివ్య పాదార వింద చింతనామృతపాన విశేష మత్త చిత్తము ఏ రీతి ఇతరంబు చేరనేర్చు వినత గుణశీల మాటలు వేయునేలా. మలయాళ స్వాములు వారు కాషాయం కట్టి చాతుర్మాస్య దీక్షలు పెడితే ఒక ఆయన ఏమన్నాడో తెలుసా అండి? చాతుర్మాస్య దీక్షలు పెట్టి భలే దండుకుంటున్నారే శిష్యుల దగ్గర డబ్బులు అన్నవాళ్ళు కూడా ఉన్నారండి. ఎల్లయ్య స్వామిని అన్నవాళ్ళు కూడా ఉన్నారు, ఊళ్ళోనే ఉన్నారు. మీరు ఇంకో మాటగా అనుకోకండి, ఉన్నారు. నేను విన్నాను, కొన్ని విన్నాను కూడా, అన్నవాళ్ళు ఉన్నారు. అలాగే మలయాళ స్వాములు వారిని అన్నదండి లోకం, ఎవరిని విడిచిపెట్టదో. ఏ మహాత్ముడైతే మనకెక్కువ, లోకానికి ఏమి ఎక్కువ? ఆయన్ని అన్నారు మలయాళ స్వామి వారిని. ఏమయ్యా బాగా మంచి వ్యాపారం చేస్తున్నట్టున్నారే, 4 నెలలకి కార్యక్రమం పెట్టి శిష్యులు బాగానే ఇస్తున్నట్టున్నారే అంటే స్వామి ఏమన్నారో తెలుసా అండి? మలయాళ స్వామి వారు ఒక్క మాట చెప్పాడు, మా వ్యాపారం అందరూ చేయలేరండి అన్నాడండి.
మా వ్యాపారం అందరూ చేయలేరు. మీ ఊర్లో చూడండి, అంగడి షాపులు ఉంటాయి. ఇప్పుడు బాగా ఇడ్లీ బండులు, ఉప్మా బండ్లు, దోశ బండులు ఉంటాయి. అలాగే బంగారపు కొట్లు, ఇత్తడి కొట్లు, వెండి కొట్లు ఉంటాయి. కానీ వజ్రాల షాప్ అండి ఒక్కటే ఉంటుంది ఎక్కడో. ఆ వజ్రాల షాపు వ్యాపారమే గురుదేవులు చేసేది కూడా. అందుకని వజ్రాల వ్యాపారం అందరూ చేయలేరండి. మా వ్యాపారం రహస్యం అన్నారు మలయాళ స్వామి వారు. ఈ రోజున ఎల్లయ్య స్వామి వారు చేసిన వ్యాపారం కూడా అదే. ఏం వ్యాపారం చేశారు వారంటే ఆత్మ ప్రబోధం అనేటువంటి వ్యాపారం, ఆత్మానందం అనేటువంటి వస్తువును విక్రయించాడండి ఆయన. మనందరం కొట్టుకెళ్ళి ఏం తెచ్చుకుంటాం? 10 రూపాయలు ఇచ్చి సంతూర్ సబ్బు తెచ్చుకుంటాం కదా. ఒక 100 రూపాయలు ఇస్తే థమ్సప్ బాటిల్ తెచ్చుకుంటారు అమ్మగారు కదా. మరి ఇప్పుడు ఆయన ఏ వ్యాపారం చేశాడు అంటే భక్తి అనే అంగడి పెట్టాడు, జ్ఞానం అనే వస్తువులు పెట్టారు. ఇక్కడ అద్భుతమైనటువంటి వైరాగ్యం అనేటువంటి దాన్ని జనానికి వెదజల్లారు. ఈ వస్తు వ్యాపారంలో ఆయన పొందినటువంటి లాభం ఏమిటంటే ఆత్మానందం అండి. ఎవరైనా లాసు వ్యాపారం ఎవరైనా చేస్తారండి? ఎవరైనా నష్టపోయే వ్యాపారం ఎవరైనా చేస్తారండి? ఏమండి, ఇంత బుద్ధుండి మనమే చేయం, గురువు ఎందుకు చేస్తాడండి లాభం లేని వ్యాపారం? గురువు కూడా లాభసాటి అయిన వ్యాపారమే చేసాడు. అయితే వ్యాపారం మనకు అర్థం కావాలిగా. మా ఎల్లయ్య స్వామి వారు అనే మాట అది, నీకు అర్థం కావాలిగా అనేవాడు ఆయన. నీకు చెప్తాను, నేను చెప్తే నీకు అర్థం కావాలిగా, ఆ స్థాయిలో నువ్వు ఉండాలిగా అంటాడు ఆయన. అంటే అక్కడ వెతికితేనే ఆ బోధ దొరుకుతుందండి. పెద్ద అద్భుతమైనటువంటి బోధలు అక్కర్లేదు మనకి, ఎందుకంటే మనం చిన్నాళ్ళం. అసలు ఏముందో అది ఉండుగాక. ఉన్నాయండి, పంచకోశాలు ఉన్నాయి, పంచ తన్మాత్రలు ఉన్నాయి, పంచభూతాలు ఉన్నాయి, పంచవాయువులు ఉన్నాయి. ఏవి కారణానికి లేవు. ఉన్నదేదో ఉన్నదని జపం చేయడమేనా మనం చేయాల్సింది? ఉన్నదేదో ఉంది. అసలు నేనేమై ఉన్నాను? దీనికి విలక్షణంగా ఉన్నాను. ఉన్నవేవో ఉన్నాయి, ఆ ఉన్నది దానికి విలక్షణంగా ఉండి ఇవి ఉన్నాయని గుర్తించిన నేనే నిజమైన నేను. నేను కాదు, ఇక్కడ పడిపోతుంది. ఎప్పటికైనా పడిపోతుంది. ఈ మేనుని నమ్మలేదండి మహాత్ములు. అయితే మేనుని ఒక ఉపకరణంగా మాత్రమే చూశారు. ఉపకరణం అంటే పనిముట్టు. ఆ పనిముట్టు ఎలాగైతే మనం పనిచేసుకున్న తర్వాత దాన్ని అలా విడిచేస్తామో గురువులు కూడా దేహాన్ని అలాగే చూశారు. వాళ్ళు ఎప్పుడు దేహభ్రాంతితో ఉండలేదండి. మనకి ఏది చెప్పారో, ఏది మనకు అందించారో దాన్నే వారు ఆచరణలో పెట్టారు. అనుష్ఠాన వేదాంతం అండి గురువులది, వాచా వేదాంతం కాదు. అందుకనే ఆచరణ లేని వాచా వేదాంతము అంతటా నిండేను మేలుకో. మలయాళ స్వామి వారి సుప్రభాతంలో సాయం వరదాస్ గారు రాసినటువంటి అద్భుతమైన మాటలండి అవి. ఆచరణ లేని వాచా వేదాంతము అంతటా నిండేను మేలుకో. ఈ రోజుల్లో ఆచరణ లేని వాచా వేదాంతం ఎక్కువైపోతుంది. దీనివల్ల ఏమిటి లాభం? ఆచరణ ఉండాలి కదా, మనం చేసి చెప్తేనే కదా లోకం ఆచరిస్తుంది అని స్వామి తన దేహం ఉన్నంత వరకు, అంటే దాన్ని కూడా వాళ్ళు ఉపకరణంగానే చూశారు. ఎంత ప్రయత్నం చేశారో, ఎన్ని గ్రామాలు వెళ్ళారో, పిలిచిన చోటకే కాదండి, పిలవని చోటకి, తలవని తలంపుగా వెళ్ళిన చోట్లు. అప్పటికప్పుడు లిక్కి పట్టుకోవడానికి కలుపుకి వెళ్ళేటువంటి ఆవిడ అన్నం పెట్టుకొని బయటకు పెడుతుంటే గురువు గారిని చూసి ఆగిపోయిన రోజులు ఉన్నాయి. అప్పుడు మనసులో అనుకోని ఉండొచ్చు, అయ్యో ఈ గురువు వచ్చాడు, ఈ పూట నా పని మునిగింది. వాస్తవానికి నీ పని ఏదో తెలపడానికే గురువు వచ్చాడు. ఏమా బయట కలుపులు తీస్తున్నావు, నీలో కలుపులు ఎప్పుడు తీస్తావు? బయట వరి పంట బ్రహ్మాండంగా పండిస్తున్నావు, నీలో ఆ బ్రహ్మానంద పంట ఎప్పుడు పండించుకుంటావు? బయట ప్రపంచంలో బలం బాగా వేసి చేను పెంచుతున్నావు, ఆధ్యాత్మికత బలాన్ని ఎప్పుడు నీ శరీరానికి అందిస్తావు? సూక్ష్మమైనటువంటి బుద్ధి నీలో ఎప్పుడు ప్రచోదనం అవుతుంది? స్థూలమైన శరీరాన్ని నమ్ముతున్నావా? దీన్ని నమ్మకు, ఇది పడిపోయేదే. ఏమ్మా, ఎలాగైతే నీకు సమయం కాగానే పనికెడుతున్నావో సమయం ఉన్నప్పుడే దైవ కార్యం కూడా చెయ్యి. అదండి గురువులు ఉపదేశం చేసేది. వాళ్ళు మనకి కర్మని, బయట కనబడే కర్మని తొలగించి నీ అసలైన కర్మ ఏమిటో తెలియజేశారు. ఏది చేస్తే నీ తనువుని పండించుకోగలుగుతావు. మనకు బయట పంటలు పండించుకోవడం తెలుస్తుంది. పోయినసారి 40 బస్తాలు పండాయి, ఈసారి 42 బస్తాలు పండాలి అనుకోనే కదా విత్తనం వేస్తున్నావు, అనుకోనే కదా శ్రమ చేస్తున్నావు. అలాగే గురుదేవులు కూడా ఇదే ప్రయత్నం చేస్తారు. ఆయన కూడా ఎరా నశించిపోయే పంట కాదురా కావలసింది, నశించినటువంటి జ్ఞానం నీలో రావాలి. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధి కాలేనాత్మని విందతి.
చక్కగా స్వామి చెప్పారు కదా, నువ్వు పండించుకోవాల్సిన పంట జ్ఞానం అనే పంటను పండించయా, వివేక వైరాగ్యాల చేత నీ జన్మను సార్థకం చేసుకో. ఎప్పటికైనా పడిపోతుంది దేహం, పడిపోతుందని చూపించారు కూడా మహాత్ములు. మరి మహాత్ములు అంతంత కాలాలు ఉండి ఆదిశంకరాచార్యులు వారు నిలుపుకోలేరా అండి దేహాన్ని? కావాలనుకుంటే అమలక మహారాజు శరీరంలోకి పరకాయ ప్రవేశం చేశాడండి మహానుభావుడు. పరకాయ ప్రవేశం ఆదిశంకరులు కోరుకుంటే ఈ శరీరంలో నుంచి ఇంకో పిల్లాడి శరీరంలోకి వెళ్ళి ఆ శరీరం తనదిగా చేసి తన జ్ఞానాన్ని బయట ఇంకో దేహంతో కూడా నడిపించగలిగిన సత్తా ఉన్నోళ్ళండి గురువులంటే. గురువులంటే దేహంతో చూడకండి. అమలక మహారాజు ఆయనకు వైరాగ్యం లేదు, ఆయన భోగపురుషుడు అమలక మహారాజు. ఆయన శరీరంలో ప్రవేశించాడు ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు. ప్రవేశిస్తే అమలక మహారాజులో మార్పు వచ్చిందండి. ఆయన వైరాగ్యంగా మాట్లాడడం, భక్తిపరంగా మాట్లాడడం, చూసేటువంటి జగత్తుని పరమాత్మ స్వరూపంగా భావన చేయడం, మార్పు కనిపించింది వాళ్ళలో. అప్పుడు వాళ్ళు అనుకున్నారు, మన రాజు రాజు కాదు, మన రాజు శరీరంలో ఎవరో ఒక యోగి ఉన్నాడు, ఆ యోగి శరీరాన్ని తగలబెట్టేస్తే ఇక మళ్ళీ మనకి ఈ ఎవరైతే ఆ శరీరం వదిలొచ్చాడు కదా ఆదిశంకరాచార్యులు వారు, ఆ దేహాన్ని మనం తగలబెట్టేస్తే ఇక ఈయన ఇంకో శరీరం ఈ మళ్ళీ ఉంటేనే కదా పెడతాడు. దేహం ఉంటేనే కదా పెడతాడు దానిలోకి. కాబట్టి అక్కడ దేహాన్ని తగలెట్టేద్దాం. తగలెట్టేస్తే ఈయన ఇక్కడే ఉంటాడు. ఇలాంటి రాజు మనకు నిరంతరం కావాలి అంటే వెంటనే అనాథ ప్రేతాలు ఎక్కడున్నాయో వాటన్నింటిని తగలబెట్టడం మొదలెట్టారు. అప్పుడు ఆదిశంకరాచార్యుల వారికి ఈ విషయాన్ని వాళ్ళ శిష్యులు వెళ్ళి చెప్పారండి. అప్పుడు ఈయన శరీరం కనుగొని చితి మీద పెట్టి తగలబెట్టడానికి సిద్ధంగా ఉంటే అప్పుడు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదివాడు ఆయన. శ్రీమత్ పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణిరంజిత పుణ్యమూర్తి యోగీశ శాశ్వత శరణ్య భవాబ్దిపోత లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అంధస్య మే హృదయ వివేక మహాదనస్య చోరైర్మహాబలిభిరింద్రియ నామధేయైః మోహాంధకార కుహరే వినిపాతితస్య కాళీ ప్రసాద మమదేహి కరావలంబం లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. ఇది లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం. దేహం పడిపోయి అక్కడ కట్టెల్లో పడి తగలబెట్టేస్తుంటే నరసింహ ఏం చేస్తున్నావురా నా దేహాన్ని, ఇక నా దేహం స్థితి ఇంతేనా, నా దేహం ఇంకా ఉండాలంటే నువ్వు రక్షణ చెయ్యి, లేదు ఇదే నేను నిర్ణయం అనుకుంటే కట్టెల్లో పడి తగలడిపోని అన్నాడు ఆదిశంకరాచార్యులు వారు. అప్పుడు లక్ష్మీ నరసింహస్వామి యథార్థ రూపాన్ని ధరించి ఆ శరీరాన్ని కాపాడాడండి. ఇది మనకు ఆదిశంకరాచార్యులు వారి చరిత్రలో ఉంది. మరి గురువు కావాలనుకుంటే దేహాన్ని నిలబెట్టుకోలేడా? ఎందుకని ఆయన 32 సంవత్సరాలకి కేదార్నాథ్ వెనకాలకు వెళ్ళిపోయి స్వామి అంతర్ధానం అయిపోయాడు ఆదిశంకరాచార్యులు వారు. ఆయన నిర్ణయం చేశాడు, ఈ లోకంలో ఒక నియమం ఉంది, ఆ నియమాన్ని దేహంతో వచ్చి నేను కూడా అంగీకరించాలి, అందువల్ల వచ్చింది వెళ్ళాలి, ఇది సృష్టి నియమం. ఈ రహస్యం ఎరిగిన వాళ్ళు దేహం మీద మమకారాన్ని పెట్టుకోరు. అలాగే మహాత్ములు మనకు నేర్పుతోంది ఇది. ఎన్ని మార్లు చెప్పలేదండి, ఎంతమంది ఆరాధనలో ఎల్లయ్య స్వామి వారు దేహం గురించి చెప్పలేదు? ఎవరైనా చేయొద్దండి. మీ ఇంట్లో జరిగిన ఆరాధనలో అమ్మ దేహం పడిపోదమ్మా, దేహం ఉంటుంది అని స్వామి ఏమైనా చెప్పాడా? ఎప్పుడు దీన్ని నమ్మకండి అని తన శరీరాన్ని కూడా చూపించుకునేవాడు ఆయన. మీరు ఈ దేహాన్ని కూడా నమ్మొద్దు, అయితే మనకు అర్థం కాలేదు. దేహాన్ని నమ్మొద్దనే బోధ ఆయన ఆ రూపాన్ని పొందేంత వరకు మనకు అర్థం కాలేదు. అంటే మనం ఎంత మందమతులు, ఉన్న సత్యాన్ని ఎంతవరకు గుర్తించగలుగుతున్నాం? ఎంతమంది ఆరాధనలో చెప్పలేదండి ఆయన దేహం పడిపోతుందమ్మా, దేహం పడిపోతుంది. అప్పుడు అనుకున్నాం బయట దేహాల గురించి చెప్తున్నారా, ఈ దేహం గురించి చెప్తున్నాడా? ఇది కూడా పడిపోయేదే. ఇది మృన్మయం. మృన్మయం ఎప్పుడు పడిపోతుందండి? చిన్మయమే నిలబడిపోతుంది. మృన్మయాలు మట్టికి అప్పచెప్పాల్సిందే. పంచభూతాల నుంచి ఏం తీసుకున్నామో వాటి బాకీ వాటికి కట్టేయాల్సిందే. మట్టి నుంచి వచ్చింది మట్టికి వెళ్ళిపోవాలి, జలం నుంచి వచ్చింది జలానికి వెళ్ళిపోవాలి, అగ్ని నుంచి వచ్చింది అగ్నికి వెళ్ళిపోవాలి, వాయువు నుంచి వచ్చింది వాయువుకి వెళ్ళిపోవాలి, ఆకాశం అనంతమై ఈ వీడు అనంతమైనటువంటి వాయువుల్లో కలిసిపోవాలి. ఇది నిర్ణయం. తీసుకున్నప్పుడు తీర్చక తప్పదు. తీసుకున్నప్పైనా తీర్చవేమో కానీ పంచభూతాల అప్పు మాత్రం తీర్చెళ్లాల్సిందేనండి.
లోకంలో తీసుకున్న పెగ్గొట్టి వెళ్తారు కొంతమంది, కానీ పంచభూతాల అప్పు మాత్రం తీర్చాలండి. వాటికి ఏది నువ్వైతే తీసుకొని దేహం వచ్చిందో పృథు సంబంధమైనది పార్థివ దేహం, దానికి అప్పచెప్పేయాలి. నువ్వు ఇక్కడ బాకీలు ఎగ్గొట్టవచ్చు, కానీ దేవుడి దగ్గర ఎగ్గొట్టలేవు. ఈ దేహం మళ్ళీ అప్పచెప్పేయాల్సిందే. ఆఖరికి దేనిలో ఒక దానిలో మట్టిలో కప్పెడితే మట్టిలోనో, దహనం చేసేస్తే ఏది చితిలోనో, లేకపోతే ఆఖరికి మళ్ళీ గంగలో మా వాళ్ళు అస్థికలు కలుపుతారే అంటే నీటిలోనో, ఎక్కడో చోట దేని బాకీ దాన్ని తీర్చేయాల్సిందే. అందుకని ఆత్మ వెళ్ళిన దేహం అగ్నిహోత్రుని పాలు, కఠిన శల్యములెల్లా గంగపాలు. అయిపోయింది. ఆఖరికి అస్తులు తీశారా అని అడుగుతారు. గ్రహణం రాకముందరే అస్తుల్ని కాశీలో నిమజ్జనం చేయాలనో లేకపోతే కృష్ణలో నిమజ్జనం చేయాలనో కోరుకుంటారు. వెళ్ళిపోయినాయి, ఎముకలు కూడా వెళ్ళిపోయినాయి. కఠిన శల్యములెల్లా గంగపాలు, కొడుకు వండిన కూడు కాకుల పాలు. బ్రతికుండగా పెడతాడో పెట్టడో తెలియదు, కానీ చచ్చిపోయిన తర్వాత ఇంత కుప్ప ఇద్దండి. మామూలుగా ఇంత ముద్ద పెట్టడానికి ఎవరూ రారు, చుట్టాలు రారు, బంధువులు రారు, కొడుకే ఇసుక్కుంటూ పెడతాడు. ఆఖరికి అందరూ పెట్టే ముద్ద చూడండి. ఏమండి, ఇక్కడ మనకి కొత్తపాలెంలో శివాలయం దగ్గర పెడతారు కదా, మెతికేసేవాళ్ళు ఉంటే రండి అంటారు. నేను 2-3 మార్లు వచ్చానులేండి కొన్ని కార్యాలకి, గురు సంబంధమైన కార్యాలకి. ఆ మెతికేసేవాళ్ళు రండి అంటే దాని పోడుగా ఇంతెత్తుకొప్ప ఇద్దండి. నేను అనుకుంటాను, బతికున్నప్పుడు ఎవడైనా ఇంత ముద్ద పెట్టేవాళ్ళు లేడుగా ఇంత కుప్ప ఎట్లయింది అబ్బా. వండడం కూడా దండిగా వండిస్తారండి కొంతమంది. ఇంటి దగ్గర వండేటప్పుడే మాకు మెతికేసే వాళ్ళు ఎక్కువ మంది, ఓసారి ఎక్కువ పోయండి. ఇంటి దగ్గరే చెప్తారు, ఏమండి మాకు మెతికేసేవాళ్ళు లేరండి, సోల పోయండి చాలు. ఈ మెతుకు చూడబోతే ఎంత గొప్ప అయింది. ఇన్నాళ్ళు ఎవడు తిన్నవాడు ఒకసారి రాడే, అన్ని ముద్దలు బాగా మింగి క్వింటాలు బియ్యం తిన్నవాడు ఇప్పుడు ఏమైపోయాడు? వాడు లేడయ్యా. కొడుకు వండిన కూడు కాకుల పాలు. ఆఖరికి వాడి వైపు చూస్తూ ఉంటారు, వస్తాడా తింటాడా, తింటే మా పుణ్యం పురుషార్థం 2 దక్కుతాయి కదా. బ్రతికున్నప్పుడు ఇంత పెట్టామా అనేది ప్రధానం, కానీ పోయిన తర్వాత ఇంతెత్తు పెడితేనే ఇంకా బాగా చెప్పుకుంటారు. మా తాతయ్య గారికి వేసిన మెతుకు మా బంధువులన్నీ వేస్తే కింటా బియ్యం దానలేదు. బతికున్నప్పుడు 100 గ్రాములు అన్నం పెట్టరు, పోయిన తర్వాత కింటా బియ్యం వండి ఇంతెత్తు రాసిపోతే ఎవడు తింటాడు? కాకుల పాలే. కొడుకు వండిన కూడు కాకుల పాలు, మీద కప్పిన బట్ట మేటి చాకలి పాలు. ఇప్పుడు వాళ్ళు కూడా తీసుకోవడం లేదు కదా, ఎందుకంటే అవస్థ వచ్చేసింది. దేహం మీద ఉన్నటువంటి వస్త్రమే తీసుకోవటం లేదండి. అంటే ఎంత ప్రేత అయిపోయిందో చూడండి. ఇది ప్రియం. ఇప్పుడు ఇక్కడ ఉన్నాను, ఈ వస్త్రం ఎవరైనా తీసుకుంటారా అంటే చాలా మంది చేయెత్తుతారు. ఎందుకని? దీనిలో ప్రియం ఉన్నవాడు ఒకడు ఉన్నాడు. వాడున్నాడు కనుక మీరు వస్త్రం తీసుకోవడానికి వస్తారు. ఇప్పుడు వీడు కాస్త ప్రేత అయిపోయాడు అనుకోండి, ప్రియం ప్రేత అయ్యిందండి. ప్రియం అంటే నేను చైతన్యం, ప్రేత అంటే అర్థం ఏమిటి? ప్రియం తొలగితే ఉన్నది ప్రేత. ఇప్పుడు ఈ ప్రేత అయిన తర్వాత ఏమండి ఈ వస్త్రం తీసుకోండి, మాకొద్దులే మీరే ఉంచుకోండి, ఎవరు తీసుకోడండి కదా. ఎందుకని? ఇది ప్రియం కాదు, ప్రేత. ఎందుకయింది? దీనిలో ప్రియంగా ఉండేవాడు తొలగిపోయాడు కనుక. ఇప్పుడు ఏది ప్రియం? ప్రియమని ఏది అంటున్నాం? దేహాన్ని అంటున్నామా? దేహం అంటే ఉందిగా, మరి ఏముంది? ఏది ప్రియము? లోపలున్నది ప్రియం. కాబట్టి ఆత్మావాన్ ప్రీతిమాన్ భవేత్ ఉపనిషత్తులు చెప్పాయి. అబ్బాయి మానవుడికి ప్రియమైనది చాలా మంది అంటారు, నా చిన్న కొడుకు ఇష్టం అండి, మా పెద్ద కొడుకు ఇష్టం అండి, మా పెద్ద కోడలు ఇష్టం అండి, నా చిన్న కూతురు ఇష్టం అండి. ఇవన్నీ దేహం ఉన్నంత వరకే అండి. అన్నింటికంటే ప్రియమైనది లోపల ఉన్నటువంటి ఆత్మ. ఆఖరికి వాడు ఎదురుగా వచ్చి ఎంత ప్రియమైన కొడుకైనా బాగా ఖర్చు పడుకున్నాడు అనుకోండి, మొదట్లో ఆనందమే, కాసేపటికి అంటుంది ఎప్పుడు విడిచిపెట్టాడు పట్టుకొని అవతలకు బా, మనమే నెట్టేస్తాం. అంత ప్రియంగా నువ్వేగా కౌగులించుకున్నావు, ఇప్పుడు ఎందుకు నెట్టేస్తున్నావు అంటే ఈ ప్రియం ఎప్పుడూ ఉన్న బంధనమేనండి. కాస్త వాడు అటో ఇటో తొలగాలి. అన్నం కూడా తినడమా ఈ పిల్లాడు, మళ్ళీ వాడినే ఎత్తుకొని వాడు చీడు ముక్కులు కారిపోయేటట్టు ముద్దాడతాం. మన పిల్లాడే, మనం ముద్దాడిన వాడే, ఇప్పుడు ఎందుకు దోషేస్తున్నావు అంటే ప్రియము దేహానికి సంబంధించింది కాదు. ఆత్మావాన్ ప్రీతిమాన్ భవేత్. ఏదైతే మనకు నిత్య చైతన్యమైనటువంటి ఆత్మ ఉన్నదో అది నీవై ఉన్నావు అనే సత్యం ఉపనిషత్తులు కూడా చెప్తున్నాయి. ఇప్పుడు ఏది పోయిందని మనం బాధపడాలి? పోయింది ఎలాగో కనపడేదేనండి. అసలు నిన్ను ఈ దేహాన్ని నడిపింది కూడా కనపడందే నడిపింది ఈ కనిపించే దేహాన్ని. ఈ కనిపించిన దేహం ఎప్పుడైనా పడిపోయేదే, అది కనుమరుగైపోయేదే. ఇప్పుడు ఏది పోయిందని మనం బాధపడాలి? అందుకనే ఉన్నదాన్ని గుర్తించడమే ఆరాధన. నిత్య సత్య వస్తువుని మీరు ఎరుకలో కలిగి ఉండి ఆ ఆనందాన్ని మీరు పరిపూర్ణంగా అనుభవించడమే ఆరాధన.
గురు బోధ ప్రకారం మన జీవితాన్ని నడుపుకోవడమే ఆరాధన. ఆరాధనకు వచ్చామంటే ఎల్లయ్య స్వామి గారి ఇంట్లో పరమాణం పెట్టారండి, మధ్యాహ్నం చింతకాయ పచ్చడి బ్రహ్మాండంగా ఉందండి, దోసకాయ పప్పు అయితే అద్భుతం అండి, ఇవన్నీ చెప్పుకోవడానికి కాదు ఆరాధన. ఎందుకంటే పదార్థాలు తెల్లారేటప్పటికి వేరు రూపాన్ని పొందుతాయి. పదార్థాలు మారు రూపాన్ని పొందినా మారనిది ఒకటి ఉంది. ఆ మారని వస్తువే నేనై ఉన్నాననే సత్యం గుర్తించడానికే ఇదిగో ఇటువంటి సత్సంగాలు, ఇంతమంది పెద్దలు ఇక్కడికి రావడం, వారి వారి బోధనల్ని మనకు అనుగ్రహించడం, ఇది కూడా ఎంత పుణ్యం అండి. ఆయన ఎన్ని ఊళ్ళు తిరిగాడో, ఎంతమంది పెద్దల్ని కలిశాడో, మరి అంతమంది పెద్దలు కూడా విచ్చేసి, అది కూడా మనం ఎవరిని ఆహ్వానం చేయాలి అని కొద్దిగా వారు రాసిన దానిలో కూడా ఇంకా కొద్దిగా మనం దాన్ని ఫిల్టర్ చేస్తేనే కొంతమంది ఇప్పుడు వచ్చినటువంటి స్వాములు ఇదిగో 50 మంది దాకా అయ్యారు. ఇప్పుడు ఇదిగో ఈ లిస్టు ప్రకారం చూస్తే 50 మంది మాట్లాడారు ఈ స్టేజీ మీద. పొద్దున్న దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా 50 మంది. ఇంకా కబురు అందక రాలేక కొన్ని కారిమార్య కారణాల వల్ల రాలేకపోయిన వాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు. అంటే ఎంతమంది అనురాగాన్ని, ఆప్యాయతని వారు పొందారు. వారు దేనిని తోటి వారి వారి జీవితాన్ని పండించుకున్నారు. మనం కూడా ఆ విధంగా తయారైతే అది నిజమైనటువంటి గురువుకు ఆనందం అన్నమాట. కాబట్టి అది బ్రహ్మానందం. గురువు ఆనందం, బ్రహ్మానందం రెండు వేరువేరుగా లేవండి. గురువు ఆనందపడ్డాడంటే ముగ్గురు మూర్తులు ఆనందపడ్డట్టే, బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు కూడా ఆనందపడ్డట్టే. మనం వాళ్ళ ఆనందాన్ని ఫోటోల్లో చూడటం కాదండి, గురువు బోధని విని ఆచరణలో పెట్టుకుంటే గురుముఖంలో కనబడే ఆనందమే నిజమైన ఆనందం. కాబట్టి అటువంటి ఆనందానికి మనందరం వారసులమై, అటువంటి ఆనందాన్ని మనందరం పొంది, గురుబోధని నిరంతరం మన చెవిలో ఏది చక్కగా వింటూ చక్కగా మన జీవితాన్ని పండించుకుందామని మనవి చేస్తూ, మరి ఇప్పటి వరకు కూడా ఉదయం దగ్గర నుండి చాలా శ్రద్ధగా కూర్చున్నారు. మరి సత్సంగ కార్యక్రమాలు అద్భుతంగా జరిగాయి. మరి స్వామివారి యొక్క ఆరాధనా కార్యక్రమం, స్వామివారి మందిరం దగ్గరికి వెళ్ళి మనం కూడా చక్కగా పూజా కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని వచ్చి మరలా సత్సంగ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు అనేక ప్రాంతాల నుంచి స్వామివారికి ప్రియంగా భజన, ఎందుకంటే తెల్లవార్లు భజన చేయించడం అనేటువంటిది మన స్వామివారికి వారు చాతుర్మాస వ్రత కార్యక్రమాల్లో కానీ ఎక్కడైనా భజన అంటే చాలా ఆనందం స్వామివారికి. మరి ఎంతోమంది కళాకారులు వివిధ గ్రామాల నుంచి స్వామివారి యొక్క ఆరాధనా కార్యక్రమంలో పాల్గొనాలని అందరూ విచ్చేశారు. వారందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళందరూ వచ్చారంటే స్వామివారిని వారి పంచినటువంటి ప్రేమని దృష్టిలో పెట్టుకొని వచ్చారే. మరి ఎంతెంతమంది చక్కగా మనకి పిల్లుట్ల గురువు గారు అనుకుంటాను, ఏం పేరండి ఆయన పేరు, సుబ్బారావు గారు. సుబ్బారావు గారితో చాలా అనుబంధం మాకు. ఆయన ఇందాకొచ్చి స్వామివారికి దండ వేసి నమస్కారం చేసుకుంటూ ఉంటే నేను ఎన్నో కార్యక్రమాల్లో చాలా చక్కగా స్వామి సమక్షంలో పాడగలిగాను. మరి ఈ రోజున స్వామి ఆరాధనలో పాడుతూ ఒక రకంగా ఈ భాగ్యం అంటే ఈ దేహం ముందే పడిపోయింది అనుకోండి, ఈ ఆనందం మనకు కలదుగా. కానీ ఒక్కింత బాధ ఏమిటంటే స్వామి మన సమక్షంలో ఈ కంటికి కనిపించడం లేదే. ఒకవేళ సూక్ష్మంగా ఉన్న ఆ చూసే శక్తి కంటికి లేదు కదా. ఉన్నారండి ఆయన, కానీ చూసే శక్తి నా కంటికి లేదు. కాబట్టి ఒకసారి ఒకవైపు ఆనందం, ఒకవైపు ఒక్కింత బాధ వారి ముఖంలో కనిపించాయి. మరి అలాంటి కళాకారులు ఎంతోమంది మనకు గంగిరెడ్డిపాలెం కొండలు కానివ్వండి, ఇక్కడ మరి మన హార్మోనియం మాస్టర్ గారు తుమ్మలచెరు, మన సత్యనారాయణ గారు, మరి ఎప్పటి నుంచో మన గురువు గారు నాగేంద్ర స్వామి వారి దగ్గర నుంచి కూడా చక్కగా ఎన్నో కార్యక్రమాల్లో వాళ్ళు వాయిద్య సహకారాన్ని అందించారు. అలాగే రాళ్లబండి విజయలక్ష్మి కుంకులగుంట గారు వారు, చాలామంది పేరు నాకు తెలియదు. ఎందుకంటే నేను భజన వాణ్ణి కాదు కనుక. నేను మాటలు చెప్పమంటే తెల్లవారులు చెప్తాను, కానీ భజన పాటలు పాడమంటే ఒక్కడి కూడా నాకు రాదు. అందువల్ల కొంతమంది మరి నాకు తెలిసిన వాళ్ళని చెప్పాను. ఇంకా అనేక గ్రామాల నుంచి వచ్చారు. వారందరికీ కూడా సాష్టాంగ దండ ప్రణామాలు తెలియజేస్తూ, విచ్చేసిన పెద్దలకి, గురువులకి, మాతాజీలకి అందరికీ కూడా నమస్కృతులు తెలియజేస్తూ, ఇంకెవరైనా కొత్తగా విచ్చేసిన వారు ఉంటే మనకి తరువాత తెల్లవారుజామున కార్యక్రమం ఉంటుంది. మరి భజన వాళ్ళు వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు కనుక వారికి అవకాశం ఇవ్వాలని నిర్ణయం చేశారు. ఇంకెవరైనా